హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి హ్యాండ్ మోడల్ నిన్న పెట్టాను కదండి, దాని ఫుల్ వీడియో అనేది పెడుతున్నాను. ఇలాగ ఫస్ట్ మనం హ్యాండ్ అనేది ఎప్పుడు ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసేసుకోవాలి. అలానే లోతు కూడా తీసుకుని పెట్టుకున్నాను నేను. లైనింగ్ అనేది అలానే మెయిన్ క్లాత్ కూడా దానికి సరిపడిగా తీసుకున్నాను. చూసారు కదా, ఇలా అనేది మనం హ్యాండ్ అనేది తీసుకోవాలండి. నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో మనం అలానే హ్యాండ్ కట్ చేసి తీసుకోండి. ఒకవేళ హ్యాండ్ కటింగ్ రాకపోతే నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అలానే ఈ మోడల్ కోసం వచ్చి ఇలాగ పోట్లీ బాల్స్ అనేది ముందుగా మనం బ్లౌజ్ కలర్ అనేది తీసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. మనకి ఎన్ని అవసరమో చూసుకొని దాన్ని బట్టి తీసుకోండి. అలానే ఇది వచ్చి సారీ కలర్ అండి, హాఫ్ పట్టు తీసుకున్నాను నేను. యాక్చువల్గా సారీలో తీయాలి, సారీ వచ్చి చిన్నగా ఉందని నేను ఎక్స్ట్రాగా ఇలాగా హాఫ్ పట్టు క్లాత్ అనేది తెప్పించాను. దీంట్లోంచి మనం ఇప్పుడు మోడల్ కోసం క్లాత్ అనేది తీసుకుంటాము. చూసారు కదా, ఇలాగా స్ట్రైట్ పీస్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉందో అటు సైడ్ చూసుకోవాలి. ఇలాగా 3 ఇంచులు చూసారు కదా, 3 ఇంచెస్ ఉండేలాగా మనం మార్క్ చేసుకోవాలండి. స్ట్రైట్ పీసే తీసుకోవాలి దీనికోసం. ఇలాగా ఆ చివర ఈ చివర మిడిల్లో ఒక మార్క్ చేసుకొని దీన్ని మనం కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే నేనైతే ఇప్పుడు మీకు ఒక హ్యాండ్ చూపిస్తున్నానండి. దానికోసం అయితే ఇలాగ ఈ క్లాత్ అనేది సరిపోతుంది. ఇది డబల్ ఫోల్డింగ్ మీద ఉంది మీకు. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి స్కేల్ వచ్చి 1 ఇంచ్ అండి, కొంచెం ఎక్స్ట్రాగా వదులుతున్నాను. అంటే 1.5 ఇలా 1.5 గ్యాప్లో మనం ఇలాగా స్కేల్ పెట్టుకుని అన్న మార్క్ చేసుకోవచ్చు, లేదా టేప్తో కూడా 1.5కి మార్క్ చేసుకోవచ్చు. చూసారా, ఇలాగ 3 ఇంచులు పొడవు అనేది తీసుకున్నాను. ఇలాగా 1.5 చూడండి, ప్రతి మార్కింగ్ కూడా 1.5 గ్యాప్లో ఇలాగా నేను చూపించినట్టు లైన్స్ అనేది మార్క్ చేసుకోండి. ప్రతిదీ కూడా ఇలా 1.5 ఉండాలి ఖచ్చితంగా. ఇలాగా అటు ఇటు కూడా నేను మార్కింగ్ అనేది చేసుకున్నానండి రెండు వైపులా. చూసారా, ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది డబుల్ ఫోల్డింగ్ కదా. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని మనం ఇలా ఫస్ట్ లైన్ అయితే వదిలేసుకోండి, ఫస్ట్ మార్కింగ్ వదిలేసుకొని నెక్స్ట్ నుంచి ఇలా పెట్టుకుని ఆ మార్కింగ్ని పాదం ఖర్చు అనేది కుట్టు వేసుకోండి. చూస్తున్నారు కదా క్లియర్గా, ఇలాగా కుట్టు అనేది వేసుకోవాలి. నేను వేసి చూపించాను చూడండి. ఈ పావించ్ అనేది మనకి ఇలాగా ప్రిల్లా కనిపిస్తుంది, కుచ్చులాగా కనిపిస్తుంది అన్నమాట. ఇలాగా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. డబుల్ స్టిచ్ వేసి ఇలాగా ఒక పాదం ఖర్చు అనేది వేసుకోవాలి. అలానే నెక్స్ట్ది కూడా సేమ్ అంతే. ఇలాగా లైన్ ఎక్కడైతే మార్క్ చేసామో అదే లైన్ మీద ఇలాగా పాదం ఖర్చు అనేది కుట్టు వేసుకోవాలి. మనం ఇలాగ ప్రతి లైన్ కూడా కుట్టు వేసుకున్నామంటే అవి వచ్చేసి కుచ్చుల్లా కనిపిస్తాయండి. మనం ఎక్కువగా ఫ్రిల్స్ పెట్టుకోకూడదు దీనికి. ఇలా స్టిచ్ చేస్తేనే ఈ బ్లౌజ్ మోడల్ అనేది లుక్ బాగుంటుంది. చూసారు కదా, ఇలాగ ప్రతిదీ కూడా మీరు నీట్గా పాదంకి వచ్చేలా పెట్టుకోవాలండి. ఎక్కువ తక్కువ పెట్టకూడదు, ఫినిషింగ్ బాగుండదు. నేను చూపించినట్టు సేమ్ అలానే పెట్టుకోవాలి. చూసారా, నేను అన్నీ అనేది పెట్టేసుకున్నాను. ఇలాగ ప్రతి లైన్ కూడా స్టిచ్ చేసేటప్పటికి ఇలా అవుతుంది. అయితే మనం ఇలా పెట్టుకుని ఐరన్ అనేది చేసుకోవాలండి, అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది మనకి. నేను ఐరన్ చేసి తీసుకొస్తాను. చూసారా, ఇలా వచ్చింది. ఐరన్ చేసేటప్పుడు కూడా మనం ఒకే వైపుకి వచ్చేలాగా కుచ్చు అనేది ప్రతిదీ కూడా ఇలాగా ఒకే సైడ్కి వచ్చేలాగా ఐరన్ చేసుకోవాలి. అటు ఇటు అవ్వకూడదండి, అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది. ఒక సైడ్కే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి లైనింగ్ పీస్ తీసుకుందాము. ఇలా హ్యాండ్ క్లాత్ అనేది ఒక క్లాత్ తీసుకుంటున్నాను నేను. ఇలా లోతు తీసుకునే రెండు చూసుకొని చెక్ చేసుకోవాలండి. అప్పుడు పైనుంచి ఇలాగా పెట్టుకొని మనం ఇలాగ ఒక స్టిచ్ అనేది చివరి నుంచి వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు పాదం ఖర్చు ఖచ్చితంగా ఉండాలండి, ఒకే లెవెల్లో రావాలి ఫినిషింగ్. ఫ్రిల్స్ అన్నీ కూడా ఇలాగ మన వైపుకి ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి. చూసారు కదా, నేను ఎలా అయితే వేస్తున్నానో వీడియోలో అలానే ఒక పాదం ఖర్చు మాత్రమే ఉండాలి. ఎక్కడైనా ఫ్రిల్ అనేది అటు ఇటు అయితే మన వైపుకి ఫోల్డింగ్ అనేది పెట్టుకొని ఇలాగా స్టిచ్ వేసేసుకోండి. చివరి వరకు కూడా ఇలా కుట్టుకున్నామంటే చివరి వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఈ పీస్ అనేది ఇలా రివర్స్ చేసుకుని కట్ చేసేసుకోవాలి క్రాస్గా. చూసారు కదా, ఇలా అనేది కట్ చేసేసాను నేను. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఇలాగ 2 ఇంచులు అయితే సరిపోతుందండి, వీళ్ళు ఎక్కువ వెడలు పెట్టొద్దన్నారు. అందుకని నేను 2 ఇంచెస్కి అనేది మార్క్ చేసేసుకున్నాను కింద నుంచి. ఇప్పుడు దీన్ని ఇలాగా స్కేల్తో ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. కరెక్ట్గా 2 ఇంచులు వచ్చేలాగా చివరి నుంచి చివరికి ఆ మార్క్ చేసిన దాని మీద ఇలాగ ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే కదలకుండా ఉంటుంది కదా మనకి. ఇంకా ఇలాగ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ కూడా ఫ్రిల్స్ అనేది ఒకే లెవెల్లో ఉన్నాయా లేదా చూసుకొని కుట్టుకోండి.
ఆ తర్వాత ఇలాగ ఒక 1/2 ఇంచ్ అనేది ఉంచుకొని ఖర్చుకి మిగిలిన ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి మనం. చూసారా ఇలా కట్ చేసేసుకోండి. 1/2 ఇంచ్ ఉంచుకుంటే సరిపోతుంది మనకి. ఇక్కడ ఈ చివర హ్యాండ్ లూజ్‌కి మనం ఖర్చుకు పెడతాం కదా 2 ఇంచులు, అది నేను మార్క్ చేసుకుంటున్నాను. ఈ చివర కట్ చేయలేదు, అందుకే మళ్ళీ కట్ చేస్తున్నాను. ఇలాగా మళ్ళీ ఈ చివర కూడా మనం 2 ఇంచులు ఖర్చుకు అనేది పెట్టుకొని మార్క్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అవసరం లేదండి మనం పోట్లీ బాల్స్ పెట్టేటప్పుడు. దానికోసం మిడిల్‌లో నేను చూపించిన దగ్గర పోట్లీ బాల్స్ కోసం ఒక మార్క్ చేసుకోండి మిడిల్ నుంచి. ఇప్పుడు ఈ మిడిల్ నుంచి మనం పోట్లీ బాల్స్ అనేది ఎంత దూరంలో పెట్టాలి అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు టేప్‌తో పెట్టుకుంటే టేప్‌తో పెట్టుకోండి. లేదంటే ప్రిల్స్ ఉన్నాయి కదా, ప్రిల్స్ మీద వచ్చేలా చూసుకోండి. ఈ పోట్లీ బాల్స్ స్టిచ్ చేయడం కోసం అయితే నేను ఇలాగా సింగిల్ ఫుట్ అనేది బిగిస్తున్నాను. సింగిల్ ఫుట్తో వేసాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తాయండి పోట్లీ బాల్స్. ఇప్పుడు ఇవి ఎక్కడెక్కడ అడ్జస్ట్ అవుతున్నాయి అనేది చూసుకోవాలి. పైన కూడా ఇలాగా 2 ఇంచెస్ ఖర్చు అనేది మార్క్ చేసేసుకోండి మనం. ఎందుకంటే పోట్లీ బాల్స్ పైన స్టిచ్ చేస్తాం కదా దానికోసం. అలానే ఇక్కడ కూడా 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు పోట్లీ బాల్స్ మిడిల్ నుంచి అటు ఇటు కూడా సమానంగా వచ్చేలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మిడిల్ ఒకటి పెట్టుకున్నాం కదా, ప్రిల్ పైనే వచ్చేలాగా చూసుకోండి. ప్రతి ప్రిల్కి ఇలాగ ఒక్కొక్కటి వచ్చేలాగా మనం అడ్జస్ట్ చేసుకున్నాము అంటే మనకి కరెక్ట్గా వస్తాయి. అప్పుడే ఫినిషింగ్ కూడా చూడడానికి బాగుంటుంది. మళ్ళీ ఫ్రిల్ పెట్టిన దానికి అటు ఇటు పెట్టారంటే లుక్ అనేది బాగుండదండి. ఇలా పెట్టేసుకొని మనం ఫ్రిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా ఈ పోట్లీ బాల్స్ కదలకుండా మనం చెక్ చేసుకోవాలి. నాకైతే ఇలాగ మిడిల్లో ఒకటి ఉంది కదా, అటు సైడ్ 4 వచ్చేలా చూసుకున్నాను, నేను అడ్జస్ట్ చేసుకున్నాను. ఇలాగా స్టిచ్ అనేది పోట్లీ బాల్ని ఇలా పట్టుకోవాలండి మనం స్టిచ్ వేసేటప్పుడు. ఎందుకంటే కొంచెం క్రాస్ అయిపోతాయి ఒక్కొక్కసారి. అలా కాకుండా ఇలా పట్టుకుంటూ కరెక్ట్గా ప్రిల్ మీద ఉందా లేదా చెక్ చేసుకుంటూ మనం స్టిచ్ అనేది వేసుకున్నాము అంటే ఫినిషింగ్ బాగుంటుంది. చూసారు కదా నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో అలా స్టిచ్ చేసుకోండి. ఇలాగా మిడిల్ వరకు కూడా నేను స్టిచ్ చేశాను. అటు ఎలాగైతే 4 వచ్చినాయో మళ్ళీ సేమ్ అలానే ఇటు కూడా కరెక్ట్గా 4 వస్తున్నాయా లేదా చూసుకొని మనం పోట్లీ బాల్స్ అనేది పెట్టుకోవాలి. అప్పుడే కరెక్ట్గా ఉంటాయి. అలా పెట్టుకొని స్టిచ్ అనేది వేసేసుకోండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారు అంటేనే మీకు వీడియో అనేది అర్థమవుతుందండి. చూసారు కదా ఇలాగా నేను హ్యాండ్ మోడల్ అనేది రెడీ చేశాను. వాళ్ళైతే ఇది వాట్సాప్ పెట్టారు నాకు పిక్ అనేది. ఇలా చివరి వరకు స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనము ఈ ఎక్స్ట్రాగా ఉన్నది కదా పోట్లీ బాల్స్కి క్లాత్ అనేది, దీన్ని మనం నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలండి కొంచెం క్లాత్ ఉంచుకొని. ఎందుకంటే మళ్ళీ మనకి ఇది పైకి ఉబ్బెత్తుగా వస్తుంది స్టిచ్ చేసేటప్పుడు. అలా కాకుండా ఇలాగ చివరి వరకు కూడా పోట్లీ బాల్ని పట్టుకొని మనం కట్ చేసుకోవాలి, క్రాస్ అనేది వెళ్ళకుండా. ఇలాగ ఎక్స్ట్రా పీస్ అంతా నేను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇలాగా మనం తీసుకున్న బ్లౌజ్ క్లాత్ అనేది, మెయిన్ క్లాత్ అనేది హ్యాండ్కి ఇలాగ తీసుకోవాలి. పైన కింద కూడా ఇలా పెట్టుకోండి ఒకసారి. ఇలా పెట్టుకున్న తర్వాత పైన సరిపోతుందా లేదా చెక్ చేసుకొని మనం కిందన ఈ బార్డర్ ఎక్కడి వరకు వచ్చింది ఇలాగా పెట్టుకుని చెక్ చేసుకోవాలి. మనకి ఇలా పెట్టుకున్న తర్వాత పైన క్లాత్ అనేది హ్యాండ్కి అడ్జస్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. నాకైతే ఇలాగా పికాక్ డిజైన్కి కరెక్ట్గా సరిపోయింది. ఇలాగైతే బాగుంది అనిపించింది. అందుకని కింద నేను ఇలాగ ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక కూడా పైన మనకి క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోవాలండి. అలా చూసుకొని మనం పిన్ అనేది పెట్టుకున్నామంటే కదలకుండా ఉంటుంది. ఇంకా ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇలాగ ఈ బార్డర్ అనేది ఎక్కడ అటు ఇటు అవ్వకూడదు, అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది. ఈ బార్డర్ అనేది కరెక్ట్గా పట్టుకొని మనం ఇలాగ స్టిచ్ అనేది వేసేసుకుంటూ వెళ్ళాలి. పైనుంచి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి, ఎక్కడ బార్డర్ అనేది మిస్ అవ్వకూడదు. అప్పుడే మనకి ఫైనల్ లుక్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా నేను ఇలాగ అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చివరి నుంచి అనేది మళ్ళీ ఇలాగా కుట్టు అనేది చివరిని వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇలాగ చివరి అనేది పోట్లీ బాల్స్కి ఇంకా మనం ముడి వేస్తాం కదా, అది అనేది కనిపించకుండా ఇలాగ చివరి వరకు కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. పోట్లీ బాల్స్ ఎలా రెడీ చేయాలి అనేది నా ఛానల్లో షార్ట్ వీడియో ఉంది, చెక్ చేయండి. ఒకవేళ పోట్లీ బాల్స్ చేయడం రాకపోతే అవి ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపించాను అందులో. ఇప్పుడు ఇలాగ పోట్లీ బాల్స్ స్టిచ్ చేసేటప్పుడు మనం అవి అటు ఇటు కదలకుండా మన వేళ్ళతో పట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలండి. పోట్లీ బాల్స్ ఒక్కొక్కసారి అటు ఇటు అవుతాయి, అలా క్రాస్ అవ్వకుండా స్టిచ్ అనేది చివరి వరకు వేసేసుకోండి. చూసారా నాకు ఇలా అనేది రెడీ అయిపోయినాయి. హ్యాండ్ మొత్తం ఇలా రెడీ అయింది కదా.
ఇప్పుడు మళ్ళీ పైనుంచి మనం ఒక స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది ఈ పోట్లీ బాల్స్ దగ్గర. అయితే ఇలా పైన అనేది పాదం ఖర్చు అనేది ఉంచుకుని మనం ఇలాగా కరెక్ట్గా దానికి దీనికి పాదం ఖర్చు అనేది గ్యాప్ ఉండేలాగా పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. అప్పుడే మనకి గట్టిగా ఉంటుంది స్టిచ్ అనేది, అలానే లుక్ కూడా బాగుంటుంది. ఇలా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. లైనింగ్ని అటాచ్ చేసేసుకోవాలి. ఇలాగా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మొత్తం క్లాత్ అంతా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర కూడా మనం ఖర్చు దగ్గర మిడిల్లో అలానే ఫ్రంట్ పార్ట్ లోతు దగ్గర టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివర అనేది మనం పైపింగ్ చేయాలండి హ్యాండ్కి. దానికోసం ఇలాగా బ్లౌజ్ పీస్లోని క్లాత్ అనేది తీసుకుంటున్నాను నేను. ఇలాగా 1.25 1.5 క్లాత్ ఉండేలా చూసుకొని వెడల్పు ఇలా స్ట్రైట్ పీస్ అనేది తీసుకోండి. కింద హ్యాండ్ చివర అనేది పైపింగ్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కొంచెం ఒక 1/4 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు అనేది పైనుంచి వేసేసుకోండి. నేనైతే నార్మల్ పాదంతో స్టిచ్ చేస్తానండి. అది ఎలా అనేది మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాగా ఇప్పుడు కుట్టు అనేది పైకి ఉండేలా చూసుకొని పైనుంచి ఇలా పాదం ఖర్చు ఉండేలా ఖచ్చితంగా ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా పాదం ఖర్చే ఉండాలండి. అలా చూసుకుంటూ కుట్టు వేసేసుకోండి. ఇలా చివరి వరకు కూడా ఒక కుట్టు వేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకుందాము. ఇప్పుడు థ్రెడ్ అనేది సన్నగా ఉండాలండి. నార్మల్ పాదంతో వేసేటప్పుడు చూపించాను కదా, ఇలాగా 12 నెంబర్ అనేది మనం తీసుకోవాలి థ్రెడ్. ఈ థ్రెడ్ని ఇలా లోపల పెట్టుకొని మనం ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకుని లోపలికి ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా రఫ్ ఇచ్చుకొని ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. సన్నగా రావాలండి థ్రెడ్ పైపింగ్ అనేది, అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది. ఎందుకంటే మనం నార్మల్ పాదంతో స్టిచ్ చేస్తున్నాం కదా, చాలా నీట్గా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ లోపలికి అనేది ఒకే లెవెల్లో ఫినిషింగ్ అనేది వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి పైనుంచి. ఇలా అనేది నేను కుట్టుకుంటాను. నార్మల్ పాదంతో చాలా ఈజీగా ఉంటుందండి. ఒకసారి మీరు ఆ వీడియో చూడకపోతే చెక్ చేయండి, మీకు కూడా ఈజీగా వస్తుంది. ఇలాగ ఇప్పుడు లోపల సైడ్ కూడా మనం ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని పాదం ఖర్చు అనేది పెట్టుకొని ఇలాగా పైనుంచి కుట్టు అనేది వేసేసుకోవాలి. అప్పుడే లోపల కూడా మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. బయట ఎంత నీట్గా ఇస్తామో లోపల సైడ్ కూడా ఫినిషింగ్ అనేది ఎప్పుడు నీట్గా ఇవ్వాలండి కస్టమర్స్కి, అప్పుడే వాళ్ళకి నచ్చుతుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. నార్మల్ పాదంతో కూడా థ్రెడ్ పైపింగ్ అనేది ఇంత సన్నగా వస్తుంది. ఫైనల్గా మనకి హ్యాండ్ మోడల్ అనేది రెడీ అయిపోయిందండి. చూసారా ఇలా ఉంది, ఇలా వస్తుంది. ఇప్పుడు మనం సెకండ్ హ్యాండ్ కూడా లోతు తీసిన వైపు రెండు ఒక సైడ్ వచ్చినాయా లేదా చెక్ చేసుకొని అప్పుడు దాన్ని కూడా సేమ్ ఇది ఎలా స్టిచ్ చేశానో సేమ్ దాన్ని కూడా అలాగే స్టిచ్ చేయండి మీరు. అలా స్టిచ్ చేస్తేనే మనకి లోతు తీసినవి రెండు కూడా ఫ్రంట్ సైడ్కి అనేది వస్తాయి. చూసారు కదా, నేనైతే సెకండ్ది కూడా ఇలాగా స్టిచ్ అనేది వేస్తాను. మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ లోతు తీసినవి రెండు ఒకవైపుకి వచ్చినాయా లేదా అనేది చూసుకోవాలి. ఇలాగా సెకండ్ హ్యాండ్ కూడా నేను ఇలా స్టిచ్ చేసేసాను. చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అనేది. మనం చాలా ఈజీగా ఇలాగా మోడల్స్ అనేది పెట్టుకోవచ్చండి హ్యాండ్స్కి. నెక్ మోడల్ ఏమీ లేనప్పుడు ఇలాగ హ్యాండ్ మోడల్ అనేది హైలైట్ చేసుకుంటేనే బ్లౌజ్ అనేది చాలా లుక్గా ఉంటుంది, గ్రాండ్గా ఉంటుంది. ఇలాగ రెండు హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయినాయి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మిగిలిన వీడియోస్ కూడా చెక్ చేయండి.